హలో ఫ్రెండ్స్. కాటన్ యాన్స్ అండ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో ఉన్న ఆస్టాస్ స్పిన్టెక్స్ లిమిటెడ్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్‌లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, జీఎంపీ అలాగే ఫైనల్‌గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే ఇది మనకి జూన్ 29th మండే ఓపెన్ అయ్యి జూలై 1st వెడ్నెస్డే క్లోజ్ అవుతుందండి. అంటే జూన్ 29th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి జూలై 1st మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక లిస్టింగ్ డేట్ జూలై 6th మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే అలాట్మెంట్ జూలై 2nd ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సి రెండిట్లో కూడా లిస్ట్ అవుతుంది. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజ్ చూసుకుంటే మనకి ప్రైస్ బ్యాండ్ 126 రూపీస్ నుంచి 136 రూపీస్ వరకు ఉందండి. అలాగే ఒక లాట్లో 110 షేర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇష్యూ సైజ్ చూసుకుంటే మనకి అప్ టు 170 crores ఆఫ్ రూపీస్గా ఇష్యూ సైజ్ ఇచ్చాడు. ఇది ఓవరాల్ ఫ్రెష్ ఇష్యూ అనమాట. ఓఎఫ్ఎస్ అయితే లేదు. ఇది ఒక పాజిటివ్ పాయింట్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఇక మినిమమ్ ఈ ఐపీఓకి అప్లై చేయడానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అప్పర్ ప్రైస్ బ్యాండ్ మనం 136 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో 110 షేర్స్ ఉన్నాయి కాబట్టి 110 ఇంటూ 136 ఈక్వల్ టు 14,960 రూపీస్ మనం అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సెబీ రూల్స్ ప్రకారం అప్ టు 2 lakhs మనం మిగతా రిమైనింగ్ ఎన్ని లాట్స్ కావాలంటే అన్ని లాట్స్ మనం కొనుక్కోవచ్చు అన్నమాట. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే అన్ని ఐపీఓ లాగానే ఇది కూడా క్యూఐబికి 50% ఇచ్చారండి. అలాగే ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15% ఇచ్చారు. రిటైలర్స్ అంటే మనలాంటి వాళ్ళందరికీ 35% అయితే ఇచ్చారనమాట. సో 35% ఉండడం వల్ల కంపారిటివ్లీ డీసెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. మరీ అంత హెవీ కాంపిటీషన్ అయితే ఉండకపోవచ్చు. కంపెనీ బిజినెస్ మోడల్ అసలు ఆస్టాస్ స్పిన్టెక్స్ ఏం చేస్తుందో చూద్దాం. కంపెనీ మెయిన్లీ కాటన్ యాన్స్ మరియు కాటన్ బేల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తుందండి. కాటన్ యాన్స్ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో బేసిక్ రా మెటీరియల్ లాంటిది అనమాట. ఈ యాన్స్ను నిట్టింగ్, వేవింగ్ కంపెనీస్ యూజ్ చేస్తాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే కాటన్ని ప్రాసెస్ చేసి యాన్ తయారు చేసి ఆ యాన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్కి సెల్ చేస్తారు వీళ్ళు. డెనిమ్, టవల్స్, షర్ట్స్, బెడ్షీట్స్, సాక్స్, స్వెటర్స్, హోమ్ టెక్స్టైల్స్ లాంటి ప్రోడక్ట్స్ తయారీలో ఈ యాన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో బిజినెస్ మోడల్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చైన్లో ఇంపార్టెంట్ పొజిషన్లో అయితే ఉంది. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ గుజరాత్ సైడ్లో ఉందండి. అండ్ స్పిన్నింగ్ ప్లస్ జిన్నింగ్ ఆపరేషన్స్ ద్వారా కాటన్ వాల్యూ చైన్లో వర్క్ చేస్తుంది అనమాట. ఇక కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో ఈ కంపెనీ రెవెన్యూ అరౌండ్ 239.69 crores అండి. అందులో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1.06 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. 24లో రెవెన్యూ అరౌండ్ 305.67 crores ఆఫ్ రూపీస్గా ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 16.29 crores ఆఫ్ రూపీస్గా ఉందండి. అలాగే 2025లో రెవెన్యూ అరౌండ్ 352.17 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి 22.92 crores ఆఫ్ రూపీస్గా ఉందండి. ఇంకా డిసెంబర్ 2025 9 months పీరియడ్లో చూసుకుంటే రెవెన్యూ అరౌండ్ 314.02 crores ఆఫ్ రూపీస్గా ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ మనకి 17.56 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ అయితే ఇంప్రూవ్ అవుతూ ఉందండి. ప్రాఫిట్ కూడా 23 నుంచి 25 వరకు స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ అయితే చూపించింది. 23లో ప్రాఫిట్ కొంచెం లోగా ఉండగా 24 అండ్ 25లో మంచి జంప్ అయితే కనిపించింది అనమాట. అంటే కంపెనీ అయితే రెవెన్యూ పరంగాను ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే మంచి స్ట్రాంగ్ గ్రోత్లోనే ఉందని మనం మాట్లాడుకోవచ్చు. రాబోయే కాలంలో కూడా అలాగే ఉండే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇంతకీ ఐపీఓ మనీని కలెక్ట్ చేస్తున్నారు కదా, మొత్తం ఐపీఓ మనీని కలెక్ట్ చేసిన అమౌంట్ మొత్తం ఫ్రెష్ ఇష్యూ అనే అనుకున్నాం కదా, ఆ ఫ్రెష్ ఇష్యూ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే ఫాల్కన్ యాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్వైజేషన్ కోసం కొంత పార్ట్ అయితే యూజ్ చేస్తున్నారండి. అలాగే ఫాల్కన్ యాన్స్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం కొన్ని ఫండ్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. మిగిలిన రిమైనింగ్ పార్ట్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంపెనీ ఐపీఓ మనీలో మేజర్ పోర్షన్ అక్వైజేషన్ కోసం యూజ్ చేస్తుంది. ఫాల్కన్ యాన్స్ కూడా టెక్స్టైల్ లేదా కాటన్ యార్న్
రిలేటెడ్ బిజినెస్లోనే ఉందన్నమాట ఆ కంపెనీ కూడా. సో అక్వైజేషన్ సక్సెస్ఫుల్గా ఇంటిగ్రేట్ అయితే కంపెనీ స్కేల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ అక్వైజేషన్ ఇంటిగ్రేషన్ రిస్క్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, కొన్ని ట్రాకర్స్ ప్రకారం జిఎంపి ప్రజెంట్ చూస్తే, అంటే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి జిఎంపి అయితే ప్రజెంట్ ₹0 ఉందండి. అయితే జిఎంపి మీద డిపెండ్ అయ్యి మనం పూర్తి డెసిషన్ తీసుకోలేము. జిఎంపి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది, మనం షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. జిఎంపి చివరి వరకు చూసి మాత్రమే దాని మీద మనం ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట, అఫీషియల్ డేటా అయితే కాదు. ఈ కంపెనీలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, ఈ ఐపీఓలో అప్లై చేయడానికి కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ టెక్స్టైల్ యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఆపరేటింగ్ హిస్టరీ ఉంది. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇంప్రూవ్మెంట్ ట్రెండ్ అయితే కనిపించిందండి. నెక్స్ట్, ఐపీఓ మొత్తం ఫ్రెష్ ఇష్యూ, ఇది కూడా ఒక పాజిటివ్ పాయింటే. అంటే కంపెనీకే మొత్తం ఫండ్స్ అన్నీ కూడా కంపెనీకే వస్తాయి, బయటికి వెళ్ళిపోయే ఫండ్స్ ఏమీ లేవన్నమాట. సో కంపెనీ డెవలప్మెంట్ కోసం అదంతా యూజ్ చేస్తారు కాబట్టి అదో మంచి పాజిటివ్ పాయింట్. అలాగే ఫాల్కాన్ యాన్స్ అక్వైజేషన్ ద్వారా కెపాసిటీ అండ్ స్కేల్ పెరిగే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి, ఈ కంపెనీలో కనిపిస్తున్నాయి అనమాట. ఇక అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, కాషన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, పాజిటివ్స్ ఉన్న చోట నెగిటివ్స్ కూడా ఉంటాయి. కాబట్టి నెగిటివ్స్ ఏంటంటే, టెక్స్టైల్ సెక్టర్ సైక్లిక్ బిజినెస్ అనమాట. మెయిన్లీ డిమాండ్ స్లో అయితే సేల్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అవుతాయి. కాటన్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మార్జిన్ ప్రెషర్ కూడా రావచ్చు. కాటన్ ప్రైస్ పెరిగితే మార్జిన్స్ తగ్గిపోతాయి, కాటన్ ప్రైస్ తగ్గితే ఒక మార్జిన్స్ కొంచెం బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండే బిజినెస్ అండి ఇది. ఫాల్కన్ యాన్స్ అక్వైజేషన్ సక్సెస్ఫుల్గా ఇంటిగ్రేట్ చేయాలి, లేకపోతే ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ అయితే డిలే అవ్వచ్చు అనమాట. జిఎంపి అయితే ప్రజెంట్ కరెంట్లీ స్ట్రాంగ్గా లేదు, మనం మాట్లాడుకున్నట్టు ₹0 ఉంది. కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ కోసం అగ్రెసివ్లీ ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం పెట్టుకోలేము. కంపెనీ గ్రోత్ కనిపిస్తున్న వాల్యుయేషన్ ఫైనల్గా పీర్ కంపారిజన్తో రిస్క్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంతకీ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నట్లయితే జిఎంపి ఇప్పటికి స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఎండింగ్ వరకు చూసి, అంటే క్లోజింగ్ డే వరకు చూసి ఒకసారి జిఎంపి అలాగే సబ్స్క్రిప్షన్ స్టేటస్ చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక డెసిషన్ తీసుకోండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న జిఎంపి ట్రెండ్ ప్రకారం అయితే అప్లై చేయకూడదనే మనం సజెషన్, ఒక డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ లాంగ్ టర్మ్ యాంగిల్లో చూస్తే కంపెనీ బిజినెస్ సింపుల్, అండర్స్టాండబుల్ అండి. టెక్స్టైల్ యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉంది. అలాగే ఫైనాన్షియల్గా చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అయితే అయింది కంపెనీ. ఐపీఓ ఫ్రెష్ ఇష్యూ కావడం కూడా ఒక పాజిటివ్ పాయింట్. అక్వైజేషన్ ద్వారా స్కేల్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ టెక్స్టైల్ బిజినెస్లో రా మెటీరియల్ ప్రైస్ రిస్క్, మార్జిన్ ప్రెజరు, వర్కింగ్ క్యాపిటల్ రిస్క్, అక్వైజేషన్ ఇంటిగ్రేషన్ రిస్క్, ఇవన్నీ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సింపుల్గా నా కన్క్లూజన్ చెప్పాలంటే, ఎస్టెస్ ఫిన్టెక్స్ ఫైనాన్షియల్ ఇంప్రూవింగ్ అయితే స్ట్రాంగ్ ఉందండి. ఐపీఓ ఫ్రెష్ ఇష్యూ ఓన్లీ కావడం పాజిటివ్. బిజినెస్ మోడల్ డీసెంట్గా ఉంది, కానీ జిఎంపి కరెంట్లీ స్ట్రాంగ్ అయితే కాదు. అండ్ టెక్స్టైల్ సెక్టర్ రిస్క్లు కూడా ఉన్నాయన్నమాట. అందుకే లిస్టింగ్ గెయిన్స్ కోసం అగ్రెసివ్ అప్లై ఐపీఓ టైప్ కాకపోవచ్చు ఇది. లాంగ్ టర్మ్ యాంగిల్లో మాత్రం వాల్యూస్ను, సబ్స్క్రిప్షన్ నెంబర్స్, జిఎంపి ట్రెండ్ మీద మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి కన్సిడర్ చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్, ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక వైజ్ డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకు మీరు ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారో లేదో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.